హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. చేపలు అంటేనే హెల్త్కి చాలా మంచిది, అందులోనూ చిన్న చేపలంటే ఇవి ఇంకా మంచిది. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ కవ్వాల పులుసు. తెలుగులో వీటిని కవ్వాలు అంటారు, ఇంగ్లీష్లో సాడీన్ అంటారు. ఈ చేపలు ఇగురికి బాగుంటాయి, పులుసుకి కూడా చాలా బాగుంటాయి. నేను కుక్ చేసినట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ కర్రీకి మీరు ఫిదా అయిపోతారు. ఎప్పుడూ ఇలానే చేసుకుంటే బాగుంటుంది అని కంపల్సరీగా అనుకుంటారు. చిన్న మామిడికాయ వేసి కాస్త చింతపండు పులుసు వేసి ఈ చేపల్ని పులుసు పెడితే దీని టేస్ట్ అద్దిరిపోతుంది. మరేమాత్రం ఆలస్యం లేకుండా అద్దిరిపోయే ఈ కవ్వాల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన బాండీని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 2 ఉల్లిపాయల తరుగుని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పులుసు కూరలో ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నా ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది, మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పులుసులో కూడా బాగా ఉడుకుతాయి కాబట్టి వీటి టేస్ట్ బాగుంటుంది. 4 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. చేపల కూరని కాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోకి ఘాట్లు పెట్టుకున్న 3 కారంగా ఉండే పచ్చిమిరపకాయలు, అలాగే కారం లేని 3 పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోగా ఈ చేపల కూర కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లోకి పీల్ తీసిన 4 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల కొబ్బరి తురుము, 1 స్పూను ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవి మెత్తగా పేస్ట్ చేసుకోవడానికి సరిపడినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలోకి క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న కవ్వాల చేపల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చేపల పులుసుని ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను ప్రిపేర్ చేసినట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా ఈ టేస్ట్ నచ్చుతుంది. మీరే కామెంట్ చేస్తారు చేపల పులుసు చాలా బాగుంది అని. ఇలా చేపలన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 100 గ్రాముల చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్లుగా పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు పులుసు వేసేసిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసుకుంటేనే పులుసులోకి చాలా బాగుంటాయి. మామిడికాయ ముక్కలను కూడా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లుగా చేప ముక్కలను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి పులుసు బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ముందుగానే పేస్ట్ చేసుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని దీంతో పాటుగా సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని గరిటె పెట్టకుండా నిదానంగా ఒకసారి కలుపుకోవాలి. పులుసు ఇప్పటి వరకు ఉడికింది ఒక ఎత్తు అయితే, కొత్తిమీర వేసిన తర్వాత ఉడికించుకునే ఈ 5 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఆయిల్ సపరేట్ అవుతుంది, కూరకి మంచి టేస్ట్ వస్తుంది. 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది. పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఫైనల్గా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉండే కవ్వాల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.